తెలంగాణలో ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతం కాస్త ఆంధ్ర తెలంగాణ వివాదం కింద తీసుకొచ్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. అది అనవసరమైనటువంటి గొడవ. వాస్తవంగా పవన్ కళ్యాణ్కి మంచి క్రేజ్ ఉంటుంది, ఆయనకి ఒక గళము దళము ఉంటుంది, సోషల్ మీడియా యుగము ఉంటుంది. ఆ బ్యాచ్ పవన్ని కనుక ఎవరైనా టచ్ చేస్తే ఒక్కసారిగా విరుచుకుపడతారు, వందల వేల పోస్టులు వస్తాయి, అటాక్ చేస్తారు. ఇప్పుడు ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం పాపులర్ అవ్వాలంటే పవన్ని తిడతేనో పొగడితేనో పాపులర్ అవుతాం అనుకునేటటువంటి విధంగానే అక్కడ నడుస్తోంది. ఎప్పుడో తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడినటువంటి వాళ్ళు, రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, పాటలు పాడినటువంటి వాళ్ళు, చెప్పులు చూపెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి అకస్మాత్తుగా తమని ప్రచారం అంటే పవన్ కళ్యాణ్ తిట్టగానే పవన్ కళ్యాణ్ టీం అంతా వాళ్ళని తిడుతుంది, వాళ్ళ జాతకాలన్నీ తీస్తుంది. ఈ జాతకాలు తీసినప్పుడల్లా వాళ్ళు హీరోల కిందనే చలామణి అవుతారు తప్పించి వాళ్ళు ఏం విలన్ల కింద ఫీల్ అవ్వరు. ఆ ఆస్పెక్ట్లో ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తావా చూస్తావు నీకు అది ఇదని మాట్లాడుతున్న సందర్భంలో జనసేన ఒక అద్భుతమైన పని చేసింది. తెలంగాణలోనే రేపు ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖున జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవంలో జనసేన తరపున ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. అక్కడ ఘాటుగా మాట్లాడడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడు.